అన్నట్టు మీకు చెప్పుడు మర్చినోళ్ళ మనకు ఒక పేరంటానికి పిలుపు వచ్చింది కాదల్లా పేరంటాము. ఏ పేరంటాము అని అంటారా? బర్త్డే పేరంటాము. ఏ ఊకో మల్లీశ్వరి, బర్త్డేలకు పూల పళ్ళ పేరంటానికి కూడా ఓవడేనా అని అనేరు. అరే ఇది ఉత్తపచ్చి బర్త్డే కాదు, మరి ఇప్పుడు ఉత్త మనిషి కూడా కాదు, చూస్తే పర్షాన్ అవుతారు మీరు. అగో చూడండి, హ్యాపీ బర్త్డే ఒక మలక చెప్పుండ్రి మీరు కూడా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే కోతి పిల్ల మంకీ కోతి. సినిమా సమజైంది కదా నొల్ల మీకు. కోతికి హ్యాపీ బర్త్డేలు చేస్తాండ్రు వీళ్ళు. వీళ్ళు కర్ణాటక వాళ్ళట. ఈ కోతిపిల్ల తల్లట వీళ్ళ ఇంటి చుట్టుముట్టే తిరుగుతుందట. ఇక ఆ తల్లి కోతికి కొన్నేళ్ల కిందట ఈ పిల్ల కోతి పుట్టింది. మరి పిల్ల కోతిని సాధలేదని అనుకున్నదో ఏం పాడో, ఇక ఆ తల్లి కోతి బిడ్డను ఈడ్చిపెట్టి పారిపోయింది. ఇక ఇదేమో మస్తు తనలాడుతున్నది. అంతల్నే ఈ బసవరాజు అనే అన్న దాన్ని దగ్గరికి తీసి నీళ్లు దాపిచ్చి సాదుకుంటూ ఉన్నాడు. కడుపులో పుట్టిన బిడ్డ లెక్కనే చూసుకున్నారట నువ్వులా ఈ ఇంట్లోళ్ళు. ఇక ఇప్పుడు దాని బర్త్డే వచ్చింది. ఇక ఇంకేంది, ఇక కోతికి కొత్త బట్టలు కొనిచ్చిండు, కొత్త గొలుసు మెడలేసిండు, పాయింట్ బూషొట్టు తొడిగిచ్చిర్రు, ధూమ్ ధామ్ డెకరేషన్లు చేసి కేకు ముక్కలు కొనుకొచ్చి హ్యాపీ బర్త్డే అని అనుకుంటా దావత్ చేసిర్రు. ఓ గీన చూడు, దాని నోట్ల కేకు పెడతాండు. కోతును మనిషి సగం సగం కేకును కొరుక్క తింటాండ్రు కదా. ఎంత పాయిరం ఉంటే ఒక్క కేకును సగం తింటారు చెప్పు కదా. కానీ ఏ మాట కామాటేనులో ఈ నడుమ ఇంట్లోళ్ళకే బర్త్డేలు చేద్దామంటే వెనక ముందు అవుతున్నారు. కానీ వీళ్ళు కోతికి కూడా పుట్టినరోజు చేసిర్రంటే మెచ్చుకోవాల్సిందే పట్టు.